వెల్కమ్ టు పుష్పాస్ హోమ్ బేకరీ. ఈరోజు వీడియోలో మనము ఫాండెంట్ యూస్ చేసి ఇలాంటి డాల్ టాపర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ దానికోసం స్కిన్ కలర్ ఫాండెంట్ అనేది తీసుకోండి. ఫస్ట్ మీరు ఏ ఫాండెంట్ ఫ్రెష్గా తీసుకున్నా సరే నీడింగ్ అనేది చేయాలి. బాగా నీడింగ్ చేసిన తర్వాతే టాపర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్కిన్ కలర్ రావడం కోసం నేను వైట్ ఫాండెంట్లో కొంచెం బ్రౌన్ షేడ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే స్కిన్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ వైట్ ఫాండెంట్ తోటి నేను బాడీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఈ షేప్లో మీరు జస్ట్ ఒత్తుకోండి, రోల్ చేసుకొని ఒత్తుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక టూత్ స్టిక్ తీసుకొని బాటమ్ సైడ్ నుంచి మీరు ఇలా రొటేట్ చేస్తూ ఎంటర్ చేసుకోండి. సెంటర్లో చూసుకొని రొటేట్ చేసుకోండి. పైన హెడ్ ఎంత అవసరం అవుతుందో అంతవరకు పై వరకు స్టిక్ అనేది తీసుకొచ్చి తర్వాత ఇలాంటి ఏదైనా థర్మోకాల్ మీద మీరు గుచ్చుకు పెట్టుకోండి. ఎందుకంటే ఈ డాల్కి కాలు వేళ్లాడేటట్టు ఉండాలి కాబట్టి మనం ఇలాంటి థర్మోకాల్ అనేది అవసరం అనమాట. థర్మోకాల్కి మీరు ప్లాస్టిక్ ర్యాప్ ఒకసారి చుట్టేసుకోండి. అప్పుడే మీకు ఇలాంటి గుచ్చి తీసినప్పుడు థర్మోకాల్స్ ఏవి కూడా బయటికి రాకుండా అరెస్ట్ అవుతుంది. ఇప్పుడు బాడీ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్కిన్ కలర్ ఫాండెంట్ తీసుకొని ఈ డాల్కి మనకి లెగ్స్, హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకుంటాం. వాటి కోసం కొంచెం ఫాండెంట్ని తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇలాగ రోల్ చేసుకోవాలి. మధ్యలో రోల్ చేసుకున్న తర్వాత పొడుగ్గా రోల్ చేసుకున్న తర్వాత ఇలాగ మధ్యలో కట్ ఇచ్చేసుకోవాలి. సో లెంత్ ఒకసారి చూసుకోండి సరిపోతుందా లేదా అనేది. ఎక్కడైతే కట్ చేసారో ఇలాగ ఫ్లాట్ ఇలాగా అదినట్లయితే మీకు లెగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సింపుల్. ఈ సింపుల్ మెథడ్స్ మీరు యూజ్ చేస్తే మీకు అంత కష్టం అనిపించవు. ఎలాంటి డాల్స్ ఇచ్చినా కూడా ఇదే ప్రాసెస్లో చేసేయగలరు అనమాట. సో నేను చెప్పే టిప్స్ అవన్నీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్తగా ఇప్పుడే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేసి ఉన్నాను. ఒకసారి బాగా చూడండి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కేక్ క్లాసెస్ ఎవరైనా ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి. ఓకే, దెన్ ఇప్పుడు కాళ్ళు అయితే అయిపోయినాయి కదా. నెక్స్ట్ హ్యాండ్స్ సేమ్ అదే విధంగా రోల్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి లెంత్ సరిపోతుందా లేదా చూసుకోండి. సేమ్ దీనికి కూడా ఒక ఎడ్జ్లో మనం అదుముకోవాలి. అదుముకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఎలాగుంటుంది, రైట్ హ్యాండ్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంటుందో చూసుకోండి. సో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. అంటే బొటన్ వేలు ఒక సైడ్కి ఉంటాయి, మిగతా 4 వేలు కిందికి ఉంటాయి కాబట్టి ఏ హ్యాండ్కి బొటన్ వేలు ఎటు సైడ్ వస్తుందో చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ బొటన్ వేలుకి వి షేప్లో ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ వి షేప్లో కట్ చేసుకునేసిన తర్వాత ఇలాగ 4 చిన్న చిన్న కటింగ్ అనేది చేసుకుంటాను. రిమైనింగ్ 4 వేలు ఇలా స్ట్రైట్గా ఉన్నాయి అన్నట్లు. ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది. మన చెయ్యి ఎలా ఉందో అలా చూసుకొని మీరు చేసేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి రొటేట్ చేసుకోండి. మన చేతులు ఎలా ఉంటాయి అదే విధంగా ఎంత సైజు కావాలో అంత సైజు రొటేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హెడ్ పార్ట్ చేద్దాము. హెడ్ పార్ట్ కోసం ఇంత తీసుకోండి. సో బాడీ నెక్ కంటే కొంచెం పెద్దది ఉండాలి కాబట్టి హెడ్ బాడీ కంటే చిన్నదిగా ఉండాలి. అట్లా చూసుకొని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ షేప్లో ఒత్తుకోవాలన్నమాట. పైన హెడ్ దగ్గర అట్లాగా మెల్లిగా ఒత్తుకోండి. మనం ఐస్ అవన్నీ పెడతాం కాబట్టి లైట్గా ఒత్తుకోండి. ఓవల్ షేప్ కాదు, మరి రౌండ్ షేప్ కాదు. మన హ్యూమన్ ఫేసెస్ ఎలా ఉంటాయో ఆ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పాపకి డ్రెస్ వేయాలి కాబట్టి ఆ డాల్కి మనకి పింక్ కలర్ ఫాండెంట్ అనేది తీసుకుంటున్నాను. దీన్ని బాగా నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రోల్ చేసుకుంటాను. సో రోల్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుంటాము. ఒక రిబ్బన్ లాగా రెక్టాంగులర్ షేప్స్లో కట్ చేసుకోండి. చేసుకున్న దాన్ని ఇప్పుడు బాడీ పార్ట్కి డ్రెస్ కావాలి కదా. సో ఎటు సైడ్ మనకి కవర్ అవుతుందో చూసుకోండి. మీరు అంటించేటప్పుడు కూడా ఫాండెంట్ ఓవరాల్ కవర్ అవుతుందా లేదా అని చూసుకోండి. నేనైతే మోస్ట్లీ ఫ్రంట్ బాగా కవర్ అవుతుందా లేదా అని ఫస్ట్ చూస్తాను. వెనకాల కవర్ అవ్వకపోయినా అవసరం ఉండదు అనమాట. ఎందుకంటే వెనక్కి మనకేం కనిపించదు కాబట్టి ఫ్రంట్ బాగా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి.
ఇప్పుడు ఫ్రాక్ మోడల్ కాబట్టి పైన టాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్ కింద ఆ ఫ్రిల్స్ లాగా రావాలి కాబట్టి మనం రెక్టాంగులర్ షేప్‌లో ఒక రిబ్బన్స్ లాగా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. తర్వాత షూస్ చిన్న రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఈ విధంగా షూస్‌కి కొంచెం వాటర్ అప్లై చేసుకోండి కాలుకి. మొత్తం అదిమేసుకోండి. షూస్, చెప్పల్స్ లాగా రెడీ అయిపోతాయి. నెక్స్ట్ సేమ్ ఈ సైడ్ కాలుకి కూడా సేమ్ అదే విధంగా చిన్న పింక్ కలర్ ఫాండెంట్ కట్ చేసుకొనేసి ఇలాగ షూ లాగా అదిమేసేసుకోండి. ఈ టాపిక్ వీడియోలో ఏదైనా డౌట్ వస్తే గనుక కామెంట్స్ చేయండి. నేను రిప్లై ఇస్తాను వెంటనే. ఇప్పుడొచ్చేసి మనం ఫ్రాక్‌కి ఫ్రిల్స్ అనేటివి రెడీ చేసుకుంటాము. అంటే కుచ్చులులాగా వస్తుంది కదా ఫ్రాక్ కింద గౌన్‌కి. అలాంటిది ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ కొంచెం పెద్దది, తర్వాత చిన్నది, దాని తర్వాత ఇంకా చిన్నది. ఆ ప్యాటర్న్‌లో మనం పెట్టుకొని రావాలనమాట. పెద్దది తీసుకొని ఈ విధంగా కుచ్చుళ్ళు ఇలా చేత్తో పెట్టేసుకొని అలా కాలుకి పెట్టేసుకోవడమే. జస్ట్ మీరు వాటర్‌తోని బ్రష్ పట్టుకొని ఇలా అప్లై చేసుకోండి. అప్పుడే మనం పెట్టిన వెంటనే అంటుకుంటాయన్నమాట. ఫస్ట్ మనం పెట్టి చూసుకోవాలి లెంత్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకొని కట్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ఎక్కువ అవున తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. నేను కొంచెం వేరే కలర్ యాడ్ చేస్తున్నాను ఫ్రాక్ ఫ్రిల్ పెట్టడానికి. సో, ఇంకొక రెక్టాంగులర్ షేప్‌లో దానికన్నా పెద్దదొకటి, దానికన్నా చిన్నదొకటి అలాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట. చేసుకొని ఇంతకుముందు ఎలా చేసామో అదే విధంగా కుచ్చుళ్ళనేటివి పెట్టుకుందాం. ఒక 2, 3 ఒకేసారి కట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఈజీగా ఉంటాయి. సో, అన్నీ ఒకేసారి పెట్టుకోండి. ఇప్పుడు పెద్దది, చిన్నది, దానికంటే చిన్నది అలాగ పెట్టుకోండి. సో, ఇప్పుడు ఈ కుచ్చులు పెట్టేసుకుంటాము. చేత్తో తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి జస్ట్ అదీం పట్టుకొని అక్కడికెళ్ళిన తర్వాత పేస్ట్ చేసేసుకోవాలి. వాటర్‌తో డిప్ చేసిన తర్వాత పేస్ట్ చేసేయండి. 2 కలర్ ఫ్రాక్‌కి వేస్తే గనక 1 కలర్ లైట్, 1 కలర్ డార్క్ అట్లాగా కాంబినేషన్‌గా 2 కలర్స్ ఏస్తే కూడా చాలా బావుంటుంది. ఇలాంటి టాపర్స్‌కి. సో, ట్రై చేయండి మీరు. మీరు చేసిన ఫాండెంట్ టాపర్స్‌ని నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి పంపించండి. ఓకేనా? నేను చూసి మీకు అప్డేట్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పుడు 1 బై 1 అంటించుకున్న తర్వాత ఆ ఫ్రిల్స్ అన్నీ కూడా ఫ్రాక్ అన్నీ కూడా కొంచెము ఆ షేప్ ఎత్తిపెట్టేటట్టు అంటే కొంచెం కుచ్చులు బాగా కనిపించేటట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. టూల్స్ యూజ్ చేసుకొని అలా వదిలితే అది డ్రై అయిపోతుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ హెడ్ పార్ట్‌కొస్తాము. హెడ్ మీద నేను ఇలాగ బ్రౌన్ కలర్‌ని ఫాండెంట్ రోల్ చేసుకున్నాను. లైక్ ఆ బేబీకి హెయిర్ లాగా క్రియేట్ చేయడం కోసం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఏ విధంగా పెట్టుకుంటే మనకి హెడ్ మొత్తం కవర్ అవుతుంది లైక్ జుట్టులాగా అని చెప్పి చూసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనకి హాఫ్ బేబీ కటింగ్ లాగా కావాలి కాబట్టి చిన్న హెయిర్ ఇట్లా చేసుకుంటాను. అప్లై చేసిన తర్వాత మనము హెయిర్ షేప్ ఎలా ఉంటుంది మనకి ఒక అంబ్రెల్లా షేప్‌లో ఉంటుంది కదా! పైనుంచి చూసుకుంటే అలాగా మనము అంటించుకోవాలనమాట. ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉన్నట్లయితే ఈ నైఫ్ యూజ్ చేసుకొని మనము ఆ ఎక్స్‌ట్రాస్ అన్నీ గూడా కట్ చేసేసుకుంటాము. బ్యాక్ డ్రాప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. హెడ్ బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటుందో కలరు మనకి అట్లాగా మొత్తం ఓవరాల్‌గా బ్రౌన్ కలర్ ఇచ్చుకుంటాం. దాని తర్వాత మనం టాప్ సైడ్ నుంచి హెయిర్ మనకిష్టం వచ్చినట్లు డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి ఓవరాల్ అంటించేసుకున్నాను. చెవులు పెట్టడం కోసం చెవుల దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఫాండెంట్ హెడ్‌కి ఐస్ అనేటివి ఈ ఐస్ ఇంప్రెషన్ చిన్న బాల్ టూల్ అనేది ఉంటుంది. దాంతోని ఐస్ అనేది పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇయర్స్. ఇయర్స్ చిన్న చిన్న స్కిన్ కలర్ ఫాండెంట్‌ని రోల్ చేసుకొని ఇలా పెట్టుకోండి. అండ్ అలాగా అదిమేసేసేయండి. ఈ ఫాండెంట్ టూల్ యూజ్ చేసి అదిమేసుకోవచ్చు. తర్వాత దానికి నోస్ కూడా ఉండాలి కదా! సో, నోస్ దగ్గర కొంచెం లైట్‌గా వాటర్ అప్లై చేసేసి చిన్న బాల్ ఏదైనా ఉంటే మీరు స్కిన్ కలర్‌లో ఇలాగ రొటేట్ చేసుకొని అక్కడ నోస్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనము మౌత్‌కి ఈ ఫాండెంట్ టూల్ తీసుకొని ఇటు సైడ్ స్మైలీ లాగా జస్ట్ డ్రా చేసుకుంటాం. ఏదైనా షార్ప్ ఎడ్జ్ తీసుకొని షార్ప్‌గా కొంచెం మీరు ఇన్సర్ట్ చేస్తే మీకు బాగుంటుంది. తర్వాత మౌత్ ఓపెనర్ అనేది ఉంటుంది. మౌత్ ఓపెనర్ అనే టూల్ ఒకటి ఉంటుంది. దాంతో కొంచెం ఇన్సర్ట్ చేస్తే మీకు మౌత్ ఓపెన్ లాగా కనిపిస్తుందనమాట. ఇప్పుడు ఫేస్‌లో ఉన్న మొత్తం ఫీచర్స్ అన్నీ మనం పెట్టేసాము టూల్స్ యూజ్ చేసి.
ఇప్పుడు హెయిర్ పార్ట్ నేను ఇందాక చెప్పాను కదా, మనం బేబీ హెయిర్ లాంటివి ఆ బ్రౌన్ వాటిల్ని ఉపయోగించుకొని బేబీ హెయిర్, ఇంకా ఈ టూల్ తోటి మనము హెయిర్ నార్మల్గా మనకి ఎలా ఉంటాయి, గీతలు గీతలుగా ఉంటాయి కదా, సో ఆ గీతల్ని మనము ఈ టూల్ తోని గీసుకుంటాం అనమాట. లైక్ మనకి జుట్టులాగా ఫీలింగ్ తీసుకురావడం కోసం ఈ గీతలతోటి ఇలాగ ఈ ఫాండెంట్ టూల్ తోటి గీతలు అనేటివి గీసేసుకుంటాం. సో ఇప్పుడు హెయిర్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఐస్ పెట్టుకున్నాం కదా హోల్, అందులో చిన్న చిన్న వైట్ బాల్స్ క్రియేట్ చేసుకొని లైట్గా వాటర్తో బ్రష్ చేసుకొని మనం అదుముకుంటాము. అంటే ఐస్ బ్యాక్ డ్రాప్ వచ్చి వైట్లో ఉన్నట్లు, తర్వాత మనము దీని మీద బ్లాక్ డాట్ కలర్ లేదా బ్లాక్ ఫాండెంట్ అయినా పెట్టుకోవచ్చు. హెడ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు హెడ్ని బాడీ మీద ఇన్సర్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా ఒకసారి సెట్ చేసుకోండి. నెక్స్ట్ మనం వాటర్ అప్లై చేసుకొని 2 హ్యాండ్స్ కూడా మంచిగా పేస్ట్ చేసేసుకుంటాము. ఏ విధంగా హ్యాండ్స్ ఉండాలి అనేది చూసుకొని మీరు ఎంతవరకు మనం అంటించుకోవాలనేది వాటర్ అప్లై చేసుకొని అంటించేసుకోండి. మంచిగా ఒకసారి ఫిక్స్ చేసి పెట్టేసుకుంటే హ్యాండ్స్ తర్వాత ఈజీగా డ్రై అయిపోతాయి, అంటుకుపోతాయి. తర్వాత అంటించాక ఊరికే కదపకుండా అలాగే వదిలేయండి. బేబీ స్మైల్ కొంచెం తక్కువ అయినట్లు అనిపిస్తే నాకు ఆ నైఫ్ తోని నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇక్కడ. ఏం చేశాను అనేది నేను ఓవరాల్గా చెప్తాను. గౌన్ ఉంటుంది కదా మన ఫ్రాక్కి, చిన్న రిబ్బన్ కట్ ఒకటి ఇచ్చేసుకొని సెంటర్లో ఒక లైన్ పెట్టేసుకోండి. ఫ్రిల్స్ ఎలాగైతే మనము ఫ్రాక్ కింద కుచ్చులు ఎలా పెట్టామో అలాంటివి చిన్న కుచ్చులు పెట్టి హ్యాండ్స్ లాగా పెట్టేయండి అటు ఇటు. సో హ్యాండ్స్ పేస్ట్ చేసిన తర్వాత ఈ క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు బేబీ డాల్ అయితే రెడీ అయిపోయింది. దీని మీదకి క్రౌన్ అంటే ఒక కిరీటం లాంటిది నేను ఇలాగా ఈ షేప్ లో కట్ చేసుకున్నాను. ఎల్లో ఫాండెంట్ కట్ చేసుకొని 3 చిన్న చిన్న రౌండ్లు బాల్స్ లాగా చేసుకొని అంటించేసాను అనమాట. ఈ మధ్యలో కొంచెం ఎంటీగా ఉందని ఒక చిన్న ఫ్లవర్ అయితే నేను ఫాండెంట్ కలర్ పింక్ కలర్ లోనే కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లాక్ జెల్ కలర్ యూజ్ చేసి నేను బేబీకి ఐస్ అనేటివి పెట్టేసుకున్నాను, చిన్న డాట్ అనేది. ఐబ్రోస్ కూడా ఒక టూత్ స్టిక్ తోని ఫుడ్ కలర్ బ్లాక్ ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసుకొని ఇలాగా ఐబ్రోస్ అనేటివి మెల్లిగా నిదానంగా పెట్టుకోండి. ఐబ్రోస్ అండ్ ఐస్ ఎప్పుడు కూడా లాస్ట్ లో చేయండి, మొత్తం అంతా అయిపోయాక. ఎందుకంటే ముందు చేసేసి మనం చేతులు పట్టేసుకొని ఫేస్ అంతా కూడా అంటుకుపోతాయి. ఇలాంటి ఇష్యూస్ నేను చాలా చేశాను. ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదని ఇప్పుడు చెప్తున్నాను. ఒక కార్నర్ ఎడ్జ్ లో లెఫ్ట్ సైడ్ ఒక చిన్న డాట్, రైట్ సైడ్ ఒక చిన్న డాట్ ఇస్తే మీకు లాషెస్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రౌన్ కి కొంచెం వాటర్ డిప్ చేసుకొని మనం హెడ్ మీద సెంటర్ చూసుకొని పెట్టేయాలి. అంతే, తడా! ఫాండెంట్ డాల్ టాపర్ అయితే ఈ విధంగా క్యూట్ గా రెడీ అయిపోయింది. సో చూడడానికి ప్రాసెస్ కష్టమేమో అనిపిస్తుంది, కానీ మీరు స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్లు చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇది చేసేటప్పుడు చాలా ఫన్ గా ఉంటుంది, ట్రై చేయండి.